హాయ్ గైస్. సో, ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఒక పని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో, ఫర్ సపోజ్ ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. లేకపోతే వాళ్ళ కూతురు పెళ్ళో, లేకపోతే వాళ్ళ కొడుకు పెళ్ళో చేద్దాం అని చెప్పి అనుకున్నారనమాట. అనుకున్న తర్వాత మనందరికీ ఒక పెద్ద మనిషి ఉంటారు కదా! అంటే ఆయన ఒపీనియన్ లేకుండా మనమైతే ఏ పని చేయం కదా! ఆయన దగ్గరికి వెళ్లి, "సార్ ఇట్లా మేము ఈ పని చేద్దాం అనుకుంటున్నాము. పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము. లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మీ ఒపీనియన్ చెప్పండి" అని చెప్పి అడుగుతామనమాట. ఆయన ఏం చేస్తారంటే, "ఒకేసారి ఎందుకమ్మా ఇలాంటివి చేస్తావు అసల? వద్దు. వాళ్ళు మంచోళ్ళు గాదు. లేపోతే అనవసరం. ఆ ఉద్యోగం చేసేవాళ్ళకి ఇవ్వకూడదు. పెళ్ళిళ్ళు చేయకూడదు. వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వవు అసల. వాళ్ళేం బాగోరు. లేపోతే ఈ ఈ ఈ బిజినెస్‌లో మీకేం లాభం రాదు. లాభం వచ్చే పని చేయాలి తప్పితే ఇలాంటివి ఎందుకు చేస్తారసల? అసలేంటిది పైసా కూడా మీ వెనక రాదమ్మా. ఎందుకు ఇట్లాంటివి చేస్తారని చెప్పి జడ్జ్ చేసేసి ఒక జడ్జ్‌మెంట్ ఇచ్చేసి, ఒక వర్డిక్ట్, ఒక తీర్పు ఇచ్చేసి మీకు ఏదైతే చేద్దామని ఉందో, లేపోతే మీకు లోపలుంది చేద్దామని చెప్పి, ఆ యొక్క ఇంట్రెస్ట్‌ని మొత్తాన్ని చంపేస్తారనమాట. సో, మనమేమో మీ యొక్క అభిప్రాయం చెప్పండని మాత్రం అడిగాము వాళ్ళని. అంటే మీరేమనుకుంటున్నారు? మాకేమైనా సజెషన్సా లేకపోతే ఏమైనా ఇద్దామనుకుంటున్నారంటే, వాళ్ళొక తీర్పిచ్చేసి అక్కడితో దాన్ని క్లోజ్ చేసేస్తారన్నమాట. అయిపోయింది ఇంక అక్కడితోటి. ఆ విషయం అయిపోయిందనమాట. మన మైండ్ ఎట్లా మారిపోతుందంటే, ఒకవేళ అనవసరంగా ఇది స్టార్ట్ చేస్తే రేపొద్దున ఏమైనా అయిందంటే, మళ్ళా వచ్చి వీళ్ళే చెప్తానా అప్పుడు? చెప్పినా సరే చేసావు. నీకు అవ్వాల్సిందే. నీకు తగిన శాస్తి జరిగిందని చెప్పి మళ్ళా అంటారు. ఎందుకొచ్చింది? ఆపేద్దాం ఇది ఇక్కడితోటని చెప్పి మళ్ళా వేరే చూసుకుంటుంటారనమాట. సో, ఈ విధంగా ఎందుకు జనాలు జడ్జ్ చేస్తారు? మనం అడిగింది కేవలం వాళ్ళ అభిప్రాయం మాత్రమే కదా! ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అభిప్రాయానికి, తీర్పుకి, వాళ్ళిచ్చే జడ్జ్‌మెంట్‌కి చాలా తేడా ఉంటుందనమాట. ఎందుకంటే అభిప్రాయం అంటే వాళ్ళు ఏమనుకుంటారో జస్ట్ చెప్తారంతే. అంతేగాని వాళ్ళు ఏదో ఫ్యూచర్‌లోకి వెళ్లి చూసొచ్చినట్టు అదేం జరిగిపోతుందో అని చెప్పి ఒక తీర్పు అనేది ఎవరు చెప్పరనమాట. అభిప్రాయం. జడ్జ్‌మెంట్ ఇచ్చేవాళ్ళు వేరే వాళ్ళుంటారు. అది వేరే అదంతా గూడా. అట్లా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకన్నీ తెలిసినట్టు, లేకపోతే వాళ్ళు మొత్తం చూసినట్టు, తర్వాత ఏం జరగబోతుందో అని జెప్పి మన మొఖం మీద ఒక బ్లంట్ జడ్జ్‌మెంట్ అయితే ఇచ్చేస్తారనమాట. చాలా కేసెస్‌లో, చాలా సినారియోస్‌లో మన లైఫ్‌లో, మన పర్సనల్ లైఫ్‌లోనే ఇటువంటి జడ్జ్‌మెంట్ ఇచ్చే వాళ్ళనైతే మనం ఫేస్ చేస్తుంటాం. చాలా సిట్యుయేషన్స్‌లో ఫేస్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే అపియరెన్స్ అనమాట. ఫర్ సపోజ్ ఒక లేడీ శారీ కట్టుకున్నారనుకోండి. వెంటనే మన మైండ్‌లోకొచ్చేసి మనం వెంటనే చెప్పేస్తాం. "అరే! శారీ కట్టుకున్నారు. అది ఏముంది ఏదో పాతకాలం మనిషి. మోడర్న్‌గా లేదు ఆవిడ. ఏం చేయలేదు. అబ్బే! వీళ్ళతోటి పెద్ద పనేం అవ్వదు. వీళ్ళేం చేయలేరు. బ్యాక్వర్డ్ వీళ్ళు. అంత ప్రోగ్రెసివ్‌గా ఆలోచించలేరు" అని చెప్పి. అంతే. నీకేం తెలుసు ఆవిడ మాట్లాడితే మొత్తం ఒక 100 మందిని నుంచోబెట్టి మాట్లాడగలుగుతుందావిడ. అంత కెపాసిటీ ఉంది ఆ లేడీలో. అంత చేయగలుగుతారావిడ. లేకపోతే ఒక మనిషి వస్త్రధారణ వేరేగా ఉందనుకోండి. అంటే మనం సో కాల్డ్‌గా చూసేలా కాకుండా వేరేలా ఉందనుకోండి. అంతే ఒక ఒపీనియన్‌కొచ్చేస్తాం. ఒపీనియన్ ఫ్రేమ్ చేసేసి అతని గురించి ఫుల్‌గా తెలుసుకోకుండానే ఒక అండర్‌స్టాండింగ్ అనేది అతని గురించి మనకు కంప్లీట్‌గా లేకపోయినా సరే, ఒక జడ్జ్‌మెంట్ అనేది వెంటనే పాస్ చేసేస్తాం. ఇట్లాంటి వేగ్ వర్డ్స్ అనేవి వెంటనే వచ్చేస్తాయన్నమాట. వెంటనే ఒక జడ్జ్‌మెంట్ ఇచ్చేస్తాం. వాడంతే. వాడు అలానే ఉంటాడు. వాడు ఇలానే ఉంటాడు. సో, ఇటువంటి వేషధారణ మన అపియరెన్స్ విషయంలో చాలా మంది జడ్జ్‌మెంట్ ఇస్తూ ఉంటారన్నమాట. అనవసరంగానే వాళ్ళకి అవసరం లేదు గూడా. మనం అడగం. వాళ్ళ ఒపీనియన్ కూడా మనం అడగం. బట్ అనవసరంగా జడ్జ్‌మెంట్ అనేది ఇస్తూ ఉంటారన్నమాట. సెకండ్ వచ్చేసి మన కెరియర్ విషయంలో చాలా మంది జడ్జ్ చేస్తూ ఉంటారు. మనకేదైనా ఒక ఆర్ట్స్ చదవాలనుంది. అందరూ ఏం చెప్తారు వెంటనే, "అరేయ్! ఆర్ట్స్ వల్ల ఏం కాదురా! ఫ్యూచర్‌లో దానివల్ల నువ్వేం చేయలేవు. అది నీకు డబ్బులు సంపాదించి పెట్టేది కాదు. నీట్‌గా బీటెక్‌లో జాయిన్ అవ్వు. లేకపోతే అమెరికాకు వెళ్ళు ఏదైనా చెయ్యి. ఎంఎస్ చెయ్యి. ఎందుకు ఇవన్నీ ఆర్ట్స్ ఇవన్నీ కూడా పనికిమాలినవి ఇవన్నీ కూడా. ఇట్లాంటివి చేయకూడదు" అని చెప్పి వీళ్ళలో ఉంది. ఆ ప్యాషన్ ఉంది. చేయాలన్న ప్యాషన్ ఉంది పాపం ఈ విద్యార్థికి. అది తొక్కేస్తారనమాట. ఎందుకంటే వీళ్ళు చూసొచ్చారు. ఫ్యూచర్‌లో ఇతనికి ఏం రాదు. ఇతను ఏం చేయలేడని చెప్పి వీళ్ళు చూసొచ్చారు కాబట్టి వీళ్ళు చెప్తారనమాట. "నువ్వు నీ వల్ల అవ్వదమ్మా అదంతా కూడా. నీకు దాన్ని చూసుకుంటే నీకు కెరీర్ ఉండదు. నీకు ఫ్యూచరే ఉండదు నీకింకా" అని చెప్పి జడ్జ్‌మెంట్ ఇచ్చేస్తారు. ఏదైనా కొన్ని ఇంట్రెస్ట్ చచ్చిపోతుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలేషన్‌షిప్స్ అనమాట. మీరు ఏ షిప్ అన్నా తీసుకోండి. సపోజ్ పెళ్లి విషయమే తీసుకోండి. ఒక అమ్మాయి లేకపోతే అబ్బాయి సిటీలో ఉంటున్నారు. అతనికొచ్చేసి ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఉన్న ఒక సంబంధం వచ్చిందనుకోండి. ఇటు పేరెంట్స్ అందరూ బానే ఉంటారు. ఈ మధ్యలో మిగతా వాళ్ళుంటారు. వాళ్ళేం చేస్తారంటే, విలేజెస్ అన్నీ వర్కౌట్ అవ్వమ్మా. వాళ్ళ ఆచారాలన్నీ వేరేగా ఉంటాయి. వాళ్ళ వ్యవహారాలు వేరేగా ఉంటాయి. సిటీలో ఉన్న వాళ్ళతో వాళ్ళు మింగిల్ అవ్వలేరు అని చెప్పి ముందరే ఒక జడ్జ్‌మెంట్ ఇచ్చేస్తారనమాట. లేకపోతే ఇదనే కాదు. ఇంకా ఏదైనా సరే ఒక పర్సనల్ షిప్ గాని, లేకపోతే ఏదైనా ఒక పెళ్ళి లేకపోతే నీట్‌గా పోతున్న వాళ్ళు గాని, ఏదో వచ్చి ఒక రకంగా అయితే వాళ్ళ ఒపీనియన్ అనేది వీళ్ళకేమైనా ప్రాబ్లమ్ వచ్చి వెళ్లారనుకోండి ఎక్కడికన్నా. పెద్దల వరకు వెళ్ళిందనుకోండి. వాళ్ళు ఒపీనియన్ చెప్పకుండా జడ్జ్‌మెంట్ అనేది అప్పటికప్పుడే ఇచ్చేసి, అనవసరంగా లేని గొడవలన్నీ సృష్టిస్తుంటారనమాట. సో, ఈ విధంగా రిలేషన్‌షిప్‌లు కూడా చాలా పాడవుతుంటాయి మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంతమంది పేరెంట్స్ ఉంటారు పాపం. వాళ్ళేమంటే కొద్దిగా పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. వాళ్ళ పిల్లలు కొంతమంది ఏదో ఆడుకుంటూ సంథింగ్ ఏదైనా చేశారనుకోండి. అంతే వాడు చేసిన పని బట్టి వాళ్ళ పేరెంట్స్‌ని తిడుతుంటారు. వాళ్ళ పేరెంట్స్‌ని జడ్జ్ చేస్తుంటారనమాట. చూసారా? ఈ పెంపకం చూసారా ఎట్లుందో? అలా ఉందండి పెంపకం. వాడికి ఏదో జరిగింది. జస్ట్ ఏదో వాడు సంథింగ్ ఏదో ఒలకబోయడమో, చిన్న పిల్లలన్నాక ఏదో ఒకటి ఒలకబోస్తారు కదండీ! ఇంట్లో ఏదో పడేస్తారు కిందన. దాన్ని బేస్ చేసుకొని అయితే వీళ్ళ అమ్మాయి ఇంతే, వీడు కూడా ఇంతే. లేకపోతే ఈ అమ్మాయి ఇంతే, వీళ్ళ నాన్న ఇంతే.
అంతేనండి. సేమ్ జీన్స్ ఎక్కడ పోతాయి ఇవన్నీ అని చెప్పి ఒక మాట వెంటనే అనేస్తాం. ఒక జడ్జ్‌మెంట్ ఇచ్చేస్తాం వెంటనే. లేకపోతే ఈ పర్టిక్యులర్ పిల్లాడికి ఏదైనా ఇష్యూ అనుకోండి పాపం. ఇష్యూ వచ్చింది. ఆ పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు. ఆ పిల్లాడికి ఇష్యూ వచ్చింది. లేకపోతే ఆ పిల్లకంత ఇష్యూ వచ్చిందని చెప్పి. వీళ్ళు వెంటనే అరే! ఇట్లా చేయండి బాగుంటుందని చెప్పకుండా ఒక ఒపీనియన్ అనేది అడిగామనుకోండి వాళ్ళని. ఇలా చేయండి, ఇలా చేస్తే బాగుంటుంది. లేకపోతే క్యూర్ అవుతుందని చెప్పకుండా జడ్జ్‌మెంట్ ఇంతరా పాపం వీడి ఫ్యూచర్ అయిపోయింది ఇంకా. వీడేం చేయలేడు. మళ్ళా నెగెటివ్‌గా అనమాట. సో, ఈ విధంగా పేరెంటింగ్ విషయంలో కూడా చాలా మంది జడ్జ్ చేస్తుంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఇందాక చెప్పుకున్నాం గదా! మన కెరియర్ ఎట్లా అనుకున్నామో అలాగే ఎడ్యుకేషన్ కూడా. మనం ఏదనుకుంటే దాన్ని చేయనివ్వరు. ఎందుకంటే వాళ్ళు జడ్జ్ చేసేస్తారక్కడ. నువ్వు అసలు తీసుకెళ్లాల్సిన అవసరమే లేదు. ఆ పాయింట్ తీసుకురావాల్సిన అవసరమే లేదు. ఫిక్స్ అయిపోయింది. నువ్వు పుట్టినప్పుడే ఫిక్స్ అయిపోయింది నువ్వేం చేయాలో. సో, అది చేయాల్సిందే తప్పదనమాట. ఎందుకంటే అది కాకుండా వేరే ఏమైనా చేసావంటే ఖచ్చితంగా జడ్జ్‌మెంట్ వచ్చేస్తుంది. నువ్వు అదే చేయాలని చెప్పి జడ్జ్‌మెంట్ ఇచ్చేస్తారు. అయిపోయింది అక్కడితోటనమాట. నెక్స్ట్ మన ఫైనాన్షియల్ స్టేటస్ అనమాట. కొంతమంది ఏం చేస్తుంటారంటే మన ఫైనాన్షియల్ స్టేటస్ చూసి సపోజ్ పొరపాటున వాళ్ళకన్నా మనం తక్కువ సంపాదిస్తున్నాం అనుకోండి ఇక. ఓ పురుగుని చూసినట్టు చూస్తుంటారు కొంతమంది. రిలేటివ్స్‌లోనే చాలా మంది చేస్తుంటారనమాట. ఏంటి ఈడసల ఇంక జీవితంలో ఏమి నీకు విషన్ అంటే ఏం లేదా ఇంకా? నువ్వు అంతేనా నువ్వేం చేయలేవా ఇంకా? అంతే నువ్వేం చేయలేవు. నువ్వేం చేయలేవు అంతే ఇంక. నువ్వేం సాధించలేవు. నీ యొక్క ఫ్యామిలీకి నువ్వేమి సరిగ్గా చూసుకోలేవు. వాళ్ళకేం సమకూర్చలేవు అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు లేకపోతే ఏదైనా పెళ్ళిళ్ళకెళ్ళినప్పుడు, ఫంక్షన్‌లకెళ్ళినప్పుడు ఇలాంటివి చాలా ఎదురవుతుంటాయి చాలా మందికి. సో, ఈ విధంగా జడ్జిమెంట్ అనేది జడ్జ్ చేస్తూ ఉంటారనమాట. అరే! ఒపీనియన్ చెప్పవయ్యా! వాడికేదో బాగుపడాలనుకుంటున్నాడంటే ఒపీనియన్ చెప్పరు మళ్ళా. ఒపీనియన్ చెప్తే ఏమంటే మనం హై అని చెప్పి చూపించుకోలేం కదా! ఒపీనియన్‌లో. ఒపీనియన్ అంటే చాలా న్యూట్రల్‌గా చెప్పాలి. లేకపోతే అవతల పక్క వ్యక్తి యొక్క ఉన్నతికి ఉపయోగపడేలా చెప్పాలి. దానికి దోహదపడేలా చెప్పాలి తప్పితే, అలా చెప్తే మనకు వాల్యూ ఎలా వస్తుంది? మనం జడ్జ్‌మెంట్ ఇస్తేనే కదా మనకు వాల్యూ వచ్చేది. సో, మనం జడ్జ్‌మెంటే ఇవ్వాలన్నమాట. సో, వీళ్ళ మైండ్‌సెట్ అట్లా ఉంటుంది. ఇంకొంతమంది ఎట్లుంటారంటే, మన ఏదైనా ఒక హాబీ ఉంటుంది. మనకేదో మొక్కలు పెంచడం హాబీ లేకపోతే మనకేదో బొమ్మలు గీయడం హాబీ లేకపోతే సంథింగ్ ఏదో ఉంటుంది. ఎందుకురా ఇట్లాంటి హాబీస్ ఇవన్నీ గూడా? ఆ టైంలో చదువుకోవచ్చు కదా! ఇలాంటి హాబీస్ అన్ని పెట్టుకున్నట్టు నువ్వు జీవితంలో ఏం సాధించలేవు. అయిపోయింది. వేస్ట్ చేయలేవింక అని చెప్పి అంటుంటారన్నమాట మళ్ళా. అతనికేదో హాబీ ఉందయ్యా! అతనేదో చేసుకుంటున్నాడు. మొక్కలంటే అతనికిష్టం. నేచర్‌తో ఎక్కువ టైం గడపడం అంటే ఇష్టం. ఇవన్నీ అతనికి అనవసరం అన్నమాట. జడ్జ్ ఒక మాట పాస్ చేసేయాలంతే ఆ మూమెంట్‌లో. అలానే కొంతమందికి పాపం మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కొంతమంది పాపం డిప్రెషన్‌లో ఉంటారు చాలామంది. లేకపోతే కొంతమందికి ఏదో ఒక సిట్యుయేషన్ చూసిందంటే ట్రామాలోకి వెళ్ళిపోతుంటారు. లేకపోతే వాళ్ళ పాస్ట్‌లో కొన్ని ట్రామాస్ ఉండుంటాయి వాళ్ళకి. ఏదో ఇన్సిడెంట్స్ జరుగుంటాయి. దానివల్ల వాళ్ళు ట్రామాలోకి వెళ్ళుంటారు. అటువంటి సిట్యుయేషన్స్ ఎదుర్కొనడం జరిగినప్పుడు పాపం తట్టుకోలేరనమాట. వాళ్ళని చూసిన తర్వాత కూడా వాళ్ళకి పాపం ఏం జేస్తే వాళ్ళకి బావుంటుందో చెప్పకుండా మళ్ళా సేమ్ అదే అన్నమాట. జడ్జ్ చేస్తారన్నమాట. వీడింతే ఇంక వీడేం చేయలేడు. పాపం వీడి లైఫ్ అంతా ఎలా ఉంటుందేంటో. వీడిని కట్టుకోబోయేది ఎలా ఉంటుందేంటో. లేకపోతే ఈమెను పెళ్లి చేసుకునేవాడు ఎలా ఉంటాడేంటో. ఎలా ముందుకెళ్తాడో ఏంటో. ఏం చేయలేమమ్మా అని జెప్పేసి ఒక మాట అనేసి వెళ్ళిపోతుంటారన్నమాట. సో, ఎందుకు ఈ విధంగా జడ్జ్ చేస్తారు? జడ్జ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని ఎవరన్నా వచ్చి ఒపీనియన్ అడిగినప్పుడు ఒపీనియన్ గురించి చెప్పకుండా ఈ విధంగా జడ్జ్ చేశారంటే ఖచ్చితంగా అవతల పక్క వ్యక్తి మానసికంగా చాలా కుంగిపోతాడనమాట. మనం గూడా గుర్తుపెట్టుకోవాలి. మనం గూడా చాలా మందిని జడ్జ్ చేస్తూనే ఉంటాం. నేనేదో ఎవరో వచ్చి మనం చేస్తారని చెప్పి ఎప్పుడు చెప్పను. మనలో కూడా ఇలాంటి బిహేవియర్ చాలా ఉంటుందనమాట. సో, ఎవరైనా వచ్చి మనల్ని ఒక ఒపీనియన్ అడిగినప్పుడు న్యూట్రల్‌గా చెప్పండి. లేకపోతే ఈ విధంగా చేస్తే కొద్దిగా ఇంప్లికేషన్స్ ఉంటాయి. నెగెటివ్‌గా లేకపోతే పాజిటివ్‌గా ఇంప్లికేషన్స్ ఉంటాయి. సో, అయితే జాగ్రత్తగా చూసుకొని వెళ్ళు అని చెప్పండి తప్పితే, ఇలా చేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఫుల్ స్టాప్ పెట్టేసి ఒక కామెంటో లేకపోతే ఒక స్టేట్‌మెంట్ పాస్ చేయడం గాకుండా, వాళ్ళు ఓకే. అతని వ్యక్తి ఇందుకొచ్చాడు. ఏ విధంగా సలహా అడుగుతున్నాడు? మన అభిప్రాయం ఎలా అడుగుతున్నాడు? ఏం చెప్తే బావుంటుంది అని జెప్పి అతనికి చెప్పి కూర్చోబెట్టి చెప్తే ఓకే గాని, అట్లా కాకుండా ఇంతేనమ్మా అని జెప్పి చెప్పడం అనేది తప్పనమాట. నా ఉద్దేశంలో అది తప్పనమాట. సో, ఏం చేయాలి? మన యొక్క ఈ ఒపీనియన్ అనేది మార్చుకోవాలంటే ఏం చేయాలి? నేను ఒపీనియన్ చెప్పలేకపోతున్నాను. ఎవడొచ్చినా సరే నేను జడ్జిమెంటే ఇస్తున్నాను. నాకంత జనరలైజ్డ్‌గా చెప్పడం అంటేనే నాకొస్తోంది. నేనొక స్పెసిఫిక్‌గా అంత ఆలోచించి చెప్పలేను. జనరలైజ్డ్‌గానే చెప్పగలుగుతానంటే వాళ్ళు ఎట్లా మార్చుకోవాలంటే లేకపోతే ఎవరన్నా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి మనం ఎలా చెప్పాలంటే కొన్ని టిప్స్ అయితే చెప్తాననమాట. సో, ఇవైతే ట్రై చేయండి. ఏది కూడా మళ్ళా చెప్తున్నా. ఏది కూడా వన్ డేలో మనం ఏది మార్చలేం. లేకపోతే వన్ డేలో ఏది ప్రాక్టీస్ చేసేసి దాంట్లో ఎక్సెల్ అవ్వలేం. ఏదైనా సరే ఒక కంటిన్యూయస్ ప్రాసెస్ అనమాట. సో, ఫస్ట్ మనం చేయాల్సింది ఏమంటే ఇట్లా ఒపీనియన్ ఇవ్వకుండా జడ్జిమెంట్ చెప్పేవాళ్ళు ఏం చేయాలంటే ఎంపతి అనేది ప్రాక్టీస్ చేయాలనమాట. ఎంపతి ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా! సింపతి, ఎంపతి అని 2 ఉంటాయి. సింపతి అంటే ఏంటంటే ఒక వ్యక్తి బాధపడుతుంటే అయ్యో పాపం బాధపడుతున్నాడు అని చెప్పి మనం ఫీల్ అవ్వడం సింపతి. అట్లా కాకుండా ఎంపతి అంటే ఏంటంటే, అయ్యో! ఎంత బాధపడుతున్నాడో అతను. అతని బాధ నాకు కూడా బాధ కలిగిస్తోంది. అంత బాధగా ఉంది. నేనే అంత బాధపడుతున్నానేమో అనిపిస్తోంది. అంత బాధొస్తుందన్నమాట ఒక్కొక్కడికి. దాన్ని ఫీలింగ్ ఎంపతి అంటామన్నమాట. అంటే అతని ప్లేస్‌లో మనల్ని ఊహించుకుని, ఆ బాధను మనం షేర్ చేసుకుంటే దాన్ని ఎంపతి అంటామన్నమాట. సో, ఈ ఎంపతి అనేది ప్రాక్టీస్ చేయండన్నమాట. ఒక వ్యక్తి మీ దగ్గర సలహా గురించి వచ్చినప్పుడు, అతనికి ఏదో ఒక వేగ్ స్టేట్‌మెంట్ ఇచ్చి, అతని యొక్క ఫ్యూచర్‌ని సప్రెస్ చేసేలాగా లేకపోతే అతనికున్న
మెంటల్ సిచ్యువేషన్ ఇంకా డిప్రెస్ చేసేలాగా బిహేవ్ చేయకుండా నువ్వు కంగారు పడకు, చూద్దాం. ఒక ఒపీనియన్ అయితే నేను చెప్తాను, ఈ విధంగా అయితే చెయ్యి అని ఒక న్యూట్రల్‌గా ఒక ఒపీనియన్ చెప్పారంటే అతను కొద్దిగా చాలా బాగా ఫీల్ అవుతాడనమాట. అలా కాకుండా ఒక జడ్జ్‌మెంట్ అనేది పాస్ చేసామంటే ఇంకా డిప్రెస్ అయిపోతాడు అతను. సో, ప్రాక్టీస్ ఎంపతి. ఎంపతి అనేది ప్రాక్టీస్ చేయాలన్నమాట ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమంటే అజంప్షన్స్‌ని సస్పెండ్ చేయండి ఫస్ట్. ఎందుకంటే అవతల పక్క ఒక వ్యక్తి యొక్క పరిస్థితి మనకు ఫుల్‌గా తెలీదు. ఫుల్‌గా తెలియనప్పుడు అతని గురించి మనం ఏ విధంగా అయితే కామెంట్స్ అనేవి పాస్ చేస్తాం. అతని సిట్యుయేషన్, అతని యొక్క బ్యాక్‌గ్రౌండ్, అతను ఏ సిట్యుయేషన్‌లో వచ్చాడు, లేకపోతే అతను ఆ డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందన్నది మనకు కంప్లీట్‌గా తెలీదు. తెలియకుండానే ఒక జడ్జ్‌మెంట్ అనేది వెంటనే పాస్ చేస్తాం. సో, ఇటువంటి అజంప్షన్స్ అన్ని మనకు మనమే ఊహించుకొని, ఇంకా మనకేం తెలియకుండానే ఒక జడ్జ్‌మెంట్ అనేది ఇచ్చేస్తామనమాట. సో, ఇటువంటి బిహేవియర్ గనక మార్చుకున్నామంటే, క్లియర్ కట్‌గా మన ఒపీనియన్ చెప్పగలిగే అవకాశం అయితే కలుగుతుందనమాట. అండ్ నెక్స్ట్ మనం చేయాల్సిందేమంటే ఓపెన్ కమ్యూనికేషన్ అనమాట. మీకేదైనా డౌట్ ఉంది, ఆ విషయం గురించి మీకేమైనా డౌట్ ఉందంటే, మీరు ఓపెన్‌గా అతనితో కమ్యూనికేట్ చేయండి. అంతేగాని అతను మీ దగ్గరికొచ్చి ఏదైనా చెప్పిన తర్వాత, మీలో మీరు అజంప్షన్స్ పెట్టుకొని అతను వెళ్ళిపోయిన తర్వాత అతని గురించి వెనకాల మాట్లాడుకొని, "అరే! ఇలా ఇలా జరుగుతుందిరా, ఇలా ఇలా అంటుర్రా, అలా అలా అంటుర్రా, వాడు అదేరా" అని చెప్పేసి అతని మీద ఒక జడ్జ్‌మెంట్ అనేది పాస్ చేయకండనమాట. కమ్యూనికేషన్ అతనితో డైరెక్ట్‌గా పెట్టుకోండి. బయటికి ఎక్స్‌ప్రెస్ చేయండి ఏమన్నా సరే. మీ దగ్గరికి ఎవరైనా ఒపీనియన్ గురించి వచ్చారంటే, అతనితో ఎక్స్‌ప్రెస్ చేయండి. మీకు ఏంటి పరిస్థితి, సమస్య ఏంటి? నేను ఏ విధంగా సహాయం పడగలను? లేకపోతే నేను చేయలేను. వేరొకళ్ళ దగ్గరికెళ్తే మీకైతే మంచి రిజల్యూషన్ వస్తుందని చెప్పి అతనితో చెప్పడానికి ట్రై చేయండనమాట. ఆ విధంగా ఒక ఓపెన్ కమ్యూనికేషన్ అయితే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఫోకస్ ఆన్ పాజిటివ్ అట్రిబ్యూట్స్. ఎప్పుడు కూడా ఒపీనియన్ అడిగే వ్యక్తి ఇంకా అతను ఏం చేయలేడు, అతని వైపు నుంచి అతను ఏం చేయలేడు, లేకపోతే ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు అని ఒక రకమైన సందిగ్ధంలో ఉన్నప్పుడు మీ యొక్క ఒపీనియన్‌కి అడగడానికి వస్తాడనమాట. సో, అటువంటి సిట్యుయేషన్ ఏమంటే అతను కొద్దిగా ప్రోత్సహించేలాగా చేయండి. లేకపోతే అతను ఒక మంచి పని మీద చేయాలనుకుంటున్నాడు. దానికి మిమ్మల్ని ఒపీనియన్ అడిగాడంటే చెప్పండి. ఈ విధంగా చేస్తే నువ్వు బాగుపడతావు అని చెప్పి. అంతే తప్పితే మనలో అతని మీద ఉన్న ద్వేషం, లేకపోతే మనలో అతని మీద ఉన్న ఈర్ష్య వల్ల అతనికి ఏదో అతను నష్టపోయేలాగా అయితే ఎప్పుడు జడ్జ్‌మెంట్స్ అనేవి చెప్పకండి అనమాట. సో, పాజిటివ్‌గా మాక్సిమం పాజిటివ్‌గా ఉండేలాగే చూడండనమాట. అతను ఒక మంచి ఒపీనియన్, అతను ఒక మంచి కాజ్‌తో మీ దగ్గరికి వచ్చాడంటే ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అయ్యేలాగా ఒక సలహా అయితే చెప్పండి తనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరేం చేస్తారంటే అండర్‌స్టాండ్ చేసుకోండనమాట. అతని యొక్క పరిస్థితి ఏంటి? ఎందువల్ల మనల్ని ఒపీనియన్ అడుగుతున్నాడు? అట్ ద సేమ్ టైమ్ ఏమంటే మనం ఫోకస్డ్‌గా ఉండి ఓకే. మనం చెప్పగలిగే స్టేజ్‌లో ఉంటేనే అతనికి ఒక ఒపీనియన్ అనేది మనం చెప్పాలి. లేకపోతే మనం సైలెంట్‌గా ఉండడమే మంచిదనమాట. అతని సిట్యుయేషన్ అండర్‌స్టాండ్ మనం చేసుకున్నాము. మనకు అర్థమైంది అతను ఏ రకమైన పరిస్థితిలో ఉన్నాడో. ఆ విషయంలో మనం ఒక ఒపీనియన్ చెప్తే అతనికి హెల్ప్‌ఫుల్ అవుతుంది. లేకపోతే మనంతట మనమే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హాఫ్ నాలెడ్జ్ అనేది అసలు నాలెడ్జ్ లేని దానికన్నా చాలా డేంజరస్ అనమాట. సో, మనకు తెలీదంటే నాకు తెలీదు. నువ్వు పలానా వ్యక్తిని అడుగు అని చెప్పి అతను చెప్తే సరిపోతుంది తప్పితే, మనకున్న హాఫ్ నాలెడ్జ్‌తో మనం ఇంకోటేదో చెప్పి అతను అది ఫాలో అయ్యి అల్టిమేట్‌గా అతనైతే నష్టపోతాడనమాట. అలా కాకుండా మనకు తెలిస్తే చెప్దాం. లేకపోతే వేరే ఒక వ్యక్తి అయితే దీనికి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు నీకు ఈ విషయంలో అని చెప్పి అతనైతే రిఫర్ చేద్దాం. సో, ఈ విధంగా చేయడం అనమాట. అలా కాకుండా ఏమంటే చాలా మంది చాలా డిఫరెన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఏమంటే అందరూ ఒకలా ఉండరు. అందరూ ఒకలా ఎప్పుడు ఆలోచించరు కదా! సో, చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అతని యొక్క ఒపీనియన్ ఒకలా ఉంటుంది. మన యొక్క ఒపీనియన్ ఒకలా ఉంటుందనమాట. సో, ఎప్పుడు కూడా దీన్ని మన ఒపీనియన్ అతని మీద రుద్దే ప్రయత్నం చేయకుండా, అంటే ఇలా ఒక రకమైన జడ్జ్‌మెంట్ ఇచ్చే ప్రయత్నం చేయకుండా, రెస్పెక్ట్‌ఫుల్‌గా మన ఒపీనియన్‌ని మనమైతే అతనికి చెప్పడం అయితే ట్రై చేయాలనమాట. ఇదిగో నువ్వు చెప్పింది చాలా బాగుంది. నీ ఐడియా చాలా బాగుంది. నీ బిజినెస్ చాలా బాగుంది. ఐడియా నాకు చాలా నచ్చింది. బట్ నేనేమనుకుంటున్నానంటే నా ఒపీనియన్‌లో అని చెప్పి రెస్పెక్ట్‌ఫుల్‌గా మీరేమనుకుంటున్నారో దాన్ని అతను జడ్జ్ చేయకుండా చెప్పడానికి అయితే ట్రై చేయండనమాట. సో, అతనికి కూడా అర్థమవుతుంది. అతను అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్నోడైతే ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. ఓకే. ఇతను నా మంచి కోసం చెప్తున్నాడు. నా బాగు కోసం చెప్తున్నాడు. అయితే నేను ఇది కూడా ఆలోచిస్తానని చెప్పి అతను కూడా అనుకుంటాడనమాట. అలా కాకుండా మొఖం మీద "నువ్వు చేయలేవు అయిపోయింది" అన్నావంటే ఇంకా అతనికే అనిపిస్తుందనమాట. నెక్స్ట్ టైమ్ మీ దగ్గర రాడు. అడగడు కూడా. ఇంకా అడిగాడంటే మనం ఏం చేయలేం. సో, అలా రెస్పెక్ట్‌ఫుల్‌గా మీరైతే ఒపీనియన్ చెప్పడానికైతే ట్రై చేయండనమాట. అండ్ లాస్ట్‌లో వచ్చేసి మీరు మిమ్మల్ని మీరు ఒకవేళ మీరు ఈ విధంగా జడ్జిమెంట్ అనేది ఇస్తున్నారు. మీకు తెలియకుండానే మీ ప్రమేయం లేకుండానే మీరైతే జడ్జిమెంట్ ఇస్తున్నారు. లేకపోతే ఎప్పుడైనా సరే మీకు అదే బిహేవియర్ వస్తుందంటే మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవడానికి ట్రై చేయండి అన్నమాట. ఇది చాలా కష్టమే. ఎందుకంటే ఒక్కసారిగా బిహేవియర్ అనేది ఎవరికీ మారిపోదనమాట. సో, ఫస్ట్ మీరు ఆలోచించండి. ఎందువల్ల నేను ఇట్లా బిహేవ్ చేస్తున్నాను? నా పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ నుంచి నేను ఇలాగ చేస్తున్నానా? లేకపోతే సంథింగ్ నేనే ఏమన్నా కావాలని చెప్తున్నానా అని చెప్పి మిమ్మల్ని మీరు ఒకసారి అసెస్ చేసుకొని మీ యొక్క బిహేవియర్‌ని న్యూట్రల్‌గా అయితే తెచ్చుకోవడానికి ట్రై చేయండనమాట. ఖచ్చితంగా ఇదేమంటే మనం కూడా మనం ఎప్పుడు అసెస్ చేసుకోవాలి. ఎందుకంటే మనమే ఒక్కొక్కసారి చాలా వేగ్ కామెంట్స్ పాస్ చేస్తుంటాం. చాలా చోట్ల తప్పుగా చెప్పుకుంటాం. మనమే చాలా సార్లు చేసుంటాం అంతా కూడా. సో, ఒకసారి అసెస్ చేసుకొని ఓకే. ఇక్కడి నుంచి మనం అట్లా చేయొద్దు. మనం చాలా జాగ్రత్తగా ఉందాం. ఒక వ్యక్తి మనల్ని ఒపీనియన్ అడిగాడంటే మనం చాలా జాగ్రత్తగా చెప్దాం అతనికి సమాధానము. ఒకవేళ మన వల్ల కాదు, మనం చేయలేకపోతున్నామంటే అతను ఎక్కడికెళ్తే అతనికి ఒక మంచి ఒపీనియన్ వస్తుందో అదైతే మనం రిఫర్ చేద్దాం అని చెప్పి మనంతట మనమే అనుకుని ఈ విధంగా ఏమంటే ఒక ఒపీనియన్ మన దగ్గరికి ఎవరైతే అడగడానికి వచ్చారో వాళ్ళకైతే హెల్ప్‌ఫుల్ అయ్యేలాగా మనతో అతనితో బిహేవ్ చేద్దాం తప్పితే వేరేలా అయితే ఎప్పుడు మనం బిహేవ్ చేయొద్దనమాట. సో, ఈ వీడియో మీకు కొద్దిగా అన్నా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇటువంటి వ్యక్తులు మనకు సమాజంలో చాలా మంది తారసపడుతుంటారు. లేకపోతే మనలో ఇటువంటి లక్షణాలు చాలా ఉంటాయన్నమాట. సో,
వన్ బై వన్ మనం అన్ని కూడా ప్రాక్టీస్ ద్వారా అయితే రెడ్యూస్ చేసుకుని ఒక మంచి మనిషిగా అయితే మారడానికి ట్రై చేద్దాం అనమాట. సో ఈ వీడియో మీకు కొద్దిగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ అండ్ విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.